ఈసారి ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జర్నలిస్టులో పనిచేస్తున్నటువంటి డాక్టర్ మురళీమోహన్కు అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఆయన ఈవేళ భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతానికి ఆయన మనతో ఉన్నారు. గెలుపుకు ప్రధాన కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈసారి ఎట్లా మీ గెలుపుకు ప్రధాన కారణం ఏంటంటారు? నా గెలుపుకైనా తెలుగుదేశం పార్టీ గెలుపుకైనా ఈ రాష్ట్ర ప్రజల గెలుపుకైనా కారణం గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఆయన అయితేనే చేయగలుగుతాడు, ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దగలుగుతాడు, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి ఒక వికృత క్రీడతో పాలన చేస్తున్నటువంటి సమయంలో ఇదే పరిస్థితులు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందన్నటువంటి ఆందోళన కలుగుతున్నటువంటి సమయంలో ఒక ఆర్థికవేత్త, రాజకీయ సంస్కర్త, రాజకీయ వైతాళికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఒక సమర్థమైనటువంటి పాలనతో ఈ రాష్ట్రాన్ని నడిపించగలడన్నటువంటి విశ్వాసమే ఈ రాష్ట్రంలో ఇన్ని సీట్లు గెలవడానికి ప్రధాన కారణం. అందులో పూతలపట్టు గెలవడానికి కూడా ప్రధాన కారణం. అనునిత్యం పూతలపట్టులో ఏం జరుగుతోంది, పూతలపట్టు నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి కాయకల్ప చికిత్స చేయాలని నాతో మాట్లాడుతూ, నాకు మార్గనిర్దేశనం చేస్తూ, ఎక్కడ ఎవరికి చురకలంటించాలో వాళ్ళకు చురకలంటిస్తూ పరుగులు పెట్టించినటువంటి నారా లోకేష్ బాబు గారి చతురత ఈ గెలుపుకు కారణం. జనసేన, బీజేపీ అన్నవి ప్రత్యేక అలంకరణలుగా మారి ప్రత్యేకమైనటువంటి పోరాటం తెలుగుదేశంతో కలిసి చేయడం వల్ల ఈ గెలుపు సాధ్యమైంది. మీరందరికీ కూడా తెలుసు, పూతలపట్టు నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు ఎంతోమంది హేళన చేశారు. మహా ఉద్దండులే గెలుచుకోలేకపోయారు, ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ గెలవడం సాధ్యమా అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం పుట్టిందే వైసీపీ కోసమని ప్రగల్భాలు పలికారు. ఇది నియోజకవర్గంగా కొనసాగినంత కాలం మా జోబిలోనే ఉంటుందని బేరాలు పలికారు. ఆ రోజు, ఈరోజు, రేపు ఒకటే మాట చెప్తున్నాం, ఇక పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశం వశమైంది. ఈనాటి నుంచి తెలుగుదేశం పూతలపట్టులో రెపరెపలాడుతూనే ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఇక్కడ కొనసాగుతూనే ఉంటుంది. అంటే మీరు గెలుస్తారని ఊహించారా? అదేవిధంగా 2009 పునర్విభజన తర్వాత కావచ్చు, అంతకుముందు కావచ్చు, పూతలపట్టు అన్నది ఇంతవరకు చరిత్రలో దాదాపు 30-40 దశాబ్దాల కాలంగా టీడీపీ గెలిచినటువంటి సందర్భాలు అయితే లేదు. మరి అలాంటి నియోజకవర్గంలో ఈరోజు మీరు జెండా ఎగిరివేసి భారీ మెజారిటీ గెలిచారంటే దానికి ఏంటి కారణం? మార్పు కోరుకున్నారా, లేదు పార్టీ బలపడిందా, ఏంటి? చెప్పాను, అన్నిటికీ కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ చెప్తున్నా, 1994లో వేపంజేరి నియోజకవర్గం పూతలపట్టు వేపంజేరి నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం గెలిచింది. మళ్ళీ పూతలపట్టు బంగారుపాలెంలోకి పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన 2009 నుంచి ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ గెలిచింది. దాంతో వాళ్ళు దాన్ని వాపనుకొని బలుపనుకొని భ్రమించారు. అది వాపని తేలిపోయింది. నిజంగానే మీరు అన్నారు గెలుస్తామన్న నమ్మకం ఉందని. గెలవగలనటువంటి కసి ఎంత ఉందో, గెలుస్తామన్నటువంటి ధీమా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన రోజు నుంచి ఉంది. నేను చాలా స్పష్టంగా, మీరు కూడా చాలా సందర్భాలు ఇంటర్వ్యూ చేశారు, పబ్లిక్తో మాట్లాడేటప్పుడు చెప్పా, ప్రెస్ మీట్లో చెప్పా. అంటే ఒక అంచనా లేకుండా అయితే మేము ఇక్కడ కథన రంగంలో దిగల. మేము టికెట్ తీసుకొని అభిమన్యులాగా పద్మవ్యూహంలోకి పోలా. మా తమ్ముడు ఒకటి చెప్పాడు నాకు, అన్న అర్జునుడిలాగానే పోవాలా, అర్జునుడిలాగానే రావాలా, పద్మవ్యూహం రాజకీయాల్లోకి వెళ్తున్నావు, రెండు తెలుసుకున్నామని అన్నాడు మా తమ్ముడు. రెండు తెలుసుకున్నాను తమ్ముడు అని దిగా, అర్జునుడిలాగానే బయట వచ్చాం. మరి అర్జునుడు నడిపించింది ఎవరు? ఆ రోజు శ్రీకృష్ణుడు.
నన్ను నడిపించింది ఎవరు? నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి ఆనాడు శ్రీకృష్ణుడు నమ్ముకొని పద్మవ్యూహంలోకి అర్జునుడు వెళ్ళాడు. ఈనాడు నేను నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని నమ్ముకొని ఈ కథన రంగంలోకి వచ్చా. మరి గెలుపు మీద నమ్మకం లేకుండా ఉంటామా? ఆ రోజు వాళ్ళంత క్లారిటీగా ఉన్నారు, ఈరోజు నేను అంత క్లారిటీతో దిగా. ఒకటైతే డిసైడు, తెలుగుదేశం ఈసారి గెలవాలన్నది బలమైనటువంటి ఆకాంక్ష కాదు, బలమైనటువంటి నమ్మకంతో వచ్చాం. ప్రతి ఓటును లెక్కేసుకున్నాం. ఇన్నాళ్ళు పూతలపట్టు నియోజకవర్గంలో దళితులను, బీసీలను, అణగారిన వర్గాలని మోసం చేస్తూ, భ్రమింపు చేస్తూ రాజకీయాలు సాగించారు. వాటిని పటాపంచులు చేసి నిజమేంటని జనానికి చెప్పగలిగా. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇతర ప్రభుత్వాల పాలనలో ఏం జరిగిందని ఇంటింటికి చేరగలిగా. మీ అందరికీ తెలుసు, పూతలపట్టు నియోజకవర్గంగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వేపంచేరి నియోజకవర్గంగా ఉన్నప్పుడు కానీ, ఇక్కడ ఇల్లు తిరిగిన అభ్యర్థి బహుశా ఈ 30 ఏళ్ళలో మురళీమోహన్ ఒకడే ఉంటాడు. మీరు అవునంటారా కాదంటారా చెప్పండి? ఇల్లు తిరిగిన అభ్యర్థి. మరి ఇల్లు తిరిగినప్పుడు వాళ్ళతోనే కనెక్ట్ అయినప్పుడు నన్ను ఎట్లా వాళ్ళు వదులుకుంటారు? అంటే ఇప్పుడు మామూలుగా ఈ టికెట్లు పొందాలంటే యామ రాజకీయ నాయకులు మాత్రమే టికెట్లు సాధించేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ ఒక సాధారణ జర్నలిస్టుకు ఈవేళ టికెట్ ఇచ్చి మిమ్మల్ని అక్కడ పోటీకి పెట్టి గెలిచారంటే దీన్ని ఎవరి యొక్క ఇంటెన్షన్ అంటారు? తెలుగుదేశం పుట్టినరోజు నుంచి ఈనాటి వరకు, తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు గౌరవ ఎన్టీఆర్ గారి నినాదం బడుగు బలహీన వర్గాల గుమ్మంలోకి ఒక స్వచ్ఛమైన రాజకీయం వెళ్ళాలన్నది ఆకాంక్ష. అందుకే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. రాజకీయం అంటే బడా నాయకుల గుమ్మంలో వేలాడదీసే గుమ్మడికాయ కాదని తెలుగుదేశం నిరూపించింది. బడా డబ్బున్నటువంటి వాళ్ళ ఇంట్లో దాష్టీకం చేసే వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని తెలుగుదేశం నిరూపించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొన్ని వందల మంది ఈనాడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ప్రముఖులుగా వెలుగుతున్నటువంటి వారందరూ ఒకప్పుడు సామాన్యులే. రాజకీయంగా ఆ సామాన్యులని రాజకీయాల్లోకి రప్పించి వాళ్ళని జనం దగ్గర మెప్పింపజేసి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి ప్రముఖులను చేసింది తెలుగుదేశం పార్టీ. ఈనాడు కూడా అదే సాంప్రదాయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. రాజకీయాలు ఏ ఒక్కరి సొంతమో కాదు. రాజకీయాలంటే ప్రజల పట్ల గౌరవం ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత ఉండాలి, ప్రజల కోసం పనిచేసే తత్వం ఉండాలి. వాడిని రాజకీయ నాయకుడిని చేయాలన్నది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. అందులో భాగంగానే మురళీమోహన్ అనేవాడు ఎంపికయ్యాడు. మీరన్నట్లు నా దగ్గర పెద్దగా ఆస్తుపాస్తులు లేవు, నాకు వెనకాల తోక లేదు, లేకపోతే నాకు వెనకాల రాజకీయ నేపథ్యం లేదు. పెద్ద రాజకీయ ఉద్దండులు నాకు గాడ్ ఫాదర్లుగా లేరు. అయినా నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎందుకు గుర్తించారంటే, వీడైతే ప్రజలతో ఉండగలడు, ప్రజల కోసం పనిచేయగలడు, వీడికి ప్రజల పట్ల బాధ్యత, భయం ఉంది, కాబట్టి వీడిని పంపుదామని వచ్చాడు. మీరు చాలా కాలంగా జర్నలిజంలో ఉన్నారు, రాజకీయాలు చూశారు. నారా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయాల్లో పూతలపట్టు నడిగడ్డ మీద నా కోసం చెప్పిన మాటలు ఎవరికైనా చెప్పుంటారా? ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ఏం కావాలి? కాబట్టి రాజకీయాలలో ప్రజల మన్ననలు పొందాలంటే మనకు కావాల్సింది ఒక చక్కని బాధ్యత కలిగినటువంటి లక్షణాలు. ఆ లక్షణాల పుష్కలంగా ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ అలాంటి వ్యక్తులను ఆదరిస్తూనే ఉంటుంది. నేనే కాదు, ఈరోజు మా ఎంఎస్ రాజు కూడా అనంతపురంలో ఏ జిల్లాలో చూసుకున్నా ఒకరిద్దరిని సామాన్యులని, అతి సామాన్యులని ఇవ్వడం, ఎమ్మెల్యేలుగా పరిచయం చేయడం జరిగింది. ఇది ఒక పరంపర, తెలుగుదేశం మాత్రమే చేయగలిగినటువంటి ఒక బృహత్ కార్యం. రాజకీయాలు అనేవి సులాభం కోసమో స్వప్రయోజనాల కోసం కాదు, ప్రజల ప్రయోజనాల కోసమని నిరూపిస్తున్నటువంటి
తెలుగుదేశం పార్టీ పరంపరలో భాగంగానే నాలాంటి వాళ్ళను చాలామందిని ఎంపిక చేయడం జరిగింది. అందుకు నేను ఎప్పటికీ సర్వదా సతదా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి విధేయుడుగా, కృతజ్ఞుడుగా ఎప్పటికీ ఉంటానని మాత్రం తెలియజేస్తున్నా. అంటే ప్రధానంగా నియోజకవర్గంలో ఏ సమస్యలు గుర్తించారు, ఏ సమస్యలు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు, ఆ సమస్యలపైన ఇంకా ఏ విధంగా దృష్టి పెట్టబోతున్నారు? పూతలపట్టు నియోజకవర్గంలో నేను గమనించింది అత్యధిక శాతం రైతాంగం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆల్టర్నేటివ్గా బెంగళూరుకో చెన్నైకో వెళ్ళి ఏదో ఉపాధి చూసుకుని బ్రతుకుతున్నారు. ఆ పరిస్థితులు రాకూడదన్నది నా ప్రథమ లక్ష్యం. అందుకనే రైతుల్లో కూడా ప్రథమంగా అత్యధిక భాగం మామిడి పంట వేస్తున్నారు. మామిడి పంటకు సంబంధించి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఖచ్చితంగా మామిడి పంట పండిస్తున్న ప్రతి రైతు కళ్ళలో ఆనందం చూడాలి. సంవత్సరానికి ఒక పంట అది చేయాలి. అదేవిధంగా పాల ఉత్పత్తిదారులు ఎక్కువ ఉన్నారు. పాల ఉత్పత్తిదారులకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నాం. అది ఈ అమూల్ సంస్థకి జగన్మోహన్ రెడ్డి కట్టిపెట్టిన తర్వాత పరిణామాలను ఒకసారి చూసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు కూడా చేయాలనుకుంటున్నాం. ఈ జిల్లాలో పాల ఉత్పత్తిదారులకు మేలు చేసే ప్రక్రియలే ఉన్నాయి, అదొకటి చేయాలనుకుంటున్నాం. వాణిజ్య పంటల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాం. మనకు పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి నీటి మళ్లింపు హంద్రీనేవా ఆగిపోవడం జరిగింది. ఆ కాలువలను పునరుద్ధరిస్తే ఖచ్చితంగా మనకు ఐరాల మండలం ద్వారా వచ్చే కాలువ అటువైపు తోనంబలు కానీ ఐరాలకు కానీ మంచి తాగునీరు సాగునీరుకు ఉపయోగం ఉంటుంది. ఇటువైపు నుంచి మనం కానీ బంగారుపాలెం దగ్గర ఏదైతే తమిళనాడు నుంచి వస్తున్నటువంటి వాటర్ వేస్ట్గా పోతుంది, పాలారు నుంచి వస్తున్నటువంటి వాటర్, దానికి సంబంధించి కీరమంద దగ్గర కానీ ఒక చిన్న ప్రాజెక్టు కానీ కట్టుకోగలిగితే దానికి సఫిషియెంట్గా ఫండ్స్ తెచ్చుకోగానే కట్టుకోగలిగితే బంగారుపాలెం, యాదమరి, పూతలపట్టు ఈ 3 మండలాలకి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ 5 మండలాలని ఒకవైపు రైతుల్ని సస్యశ్యామలం చేయాలంటే దాదాపు ఒక 50-60 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా చూడాలంటే శాశ్వత ప్రాతిపదికన అవి చేయాలని, తాత్కాలికంగా ప్రతి ఇంటికి ఇప్పటికి ఎలాగో నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ప్రకటించడం జరిగింది. సూపర్ 6కు మించినటువంటి పథకాలు లేవు. అవి ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా ఆదరణగా ఉంటాయి. శాశ్వత ప్రాతిపదికన ఈ పనులు చేయాలనుకుంటున్నాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక 2-3 కంపెనీలన్నా కూడా తీసుకురావాలన్నది మా ఆలోచన. లోకేష్ బాబు గారితో దాన్ని డిస్కస్ చేసి, మీకు తెలుసు బెంగళూరుకి చెన్నైకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే మన నియోజకవర్గంలోనే పోతుంది. అట్లాగే తచ్చూరు పచ్చూరు మన నియోజకవర్గంలో టచ్ అవుతుంది. నేషనల్ హైవేస్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. కనెక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు బెంగళూరులో చెన్నైలో ఉన్నటువంటి వాటి ఎంప్లాయీస్ని అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడనే జాబ్ చేసుకున్నట్టు కూడా అవసరమైతే కొన్ని స్టేషన్స్ క్రియేట్ చేయడం, ఎంప్లాయీ స్టేషన్స్ క్రియేట్ చేయడం, అట్లాగే కొన్ని కంపెనీలు ఇన్వైట్ చేయడం, అట్లాగే ఉత్పత్తి మనకు మామిడి ఎక్కువ ఉత్పత్తి ఉంది కాబట్టి పల్ప్ ఇండస్ట్రీని ప్రోత్సహించడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. యువతకు ఉపాధి మీద, రైతుల సంక్షేమం మీద స్పష్టమైనటువంటి ప్రణాళికతో ఉన్నాం. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం మా జీవితాలలో వెలుగులు నింపిందన్నటువంటి ఆ ఆనందాన్ని ప్రజల కళ్ళల్లో చూసే విధంగా మా పనితీరు ఉంటుందని మాత్రం తెలియజేస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు జర్నలిస్టు వృత్తిలో నుంచి ఇప్పుడు రాజకీయ వృత్తిలోకి పోయి అదేవిధంగా దాన్ని మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ గెలుపుని ఎవరికి అంకితం చేస్తున్నారు? చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మాటల్లో చెప్పలేనంత, రాతల్లో రాయలేనంత. మాటల్లో ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది, రాతల్లో ఎంత రాసినా ఇంకొంచెం రాసుంటే బాగుంది అనిపిస్తుంది. అంత ఆనందం ఉంది. ఈ గెలుపుని నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి అంకితం ఇస్తున్నాను. పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి అంకితం ఇస్తున్నాను. ఈ విజయం నాది కాదు, పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానిది, నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది. నేను కేవలం పాత్రదారుడిని మాత్రమే, ఒక పాత్రదారుడిని మాత్రమే. ఇక్కడ నా పాత్ర ప్రజలతో అనుసంధానమై పనిచేయడం, నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, నాయకత్వం యొక్క ఏదైతే చేయబోతారన్నటువంటి విషయాన్ని ప్రజలకు కన్వే చేయడం. ప్రజలు ఇక్కడ నిర్ణేతలు. ఎప్పటికీ నేను ప్రజలకు విధేయుడిగా ఉంటా. రాజకీయాలకు అతీతంగా చాలామంది నన్ను ప్రోత్సహించారు. అదర్ పార్టీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా
నీలాంటి వాడు కావాలయ్యా మాకు, ఈ నియోజకవర్గం ఎదురు చూస్తుందని చెప్పినటువంటి కితాబు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు చాలామంది చెప్పారు ఇతర పార్టీలలో, ఏమనుకోవద్దు, బహిరంగంగా మేము సాయం చేయలేము, మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది, నీలాంటి వాడు మాకు కావాలని ప్రముఖమైనటువంటి వ్యక్తులు చెప్పారు, ప్రముఖ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు చెప్పారు. మీరు నమ్మరు, గల్లా అరుణమ్మ ఎంత బాగా నాకు ఆశీర్వాదం ఇచ్చినారంటే, ఆమె రాజకీయాల్లో నిలబడినప్పుడు కూడా అంత బలంగా ఆశీర్వాదం ఇచ్చుంటారు లేదు, నన్ను అంత బాగా ప్రోత్సహించి అరుణమ్మ చాలా బాగా సాయం చేసింది. అమరన్న కానీ చాలామంది ఈ నియోజకవర్గంలో చాలామంది బాగా హెల్ప్ చేశారు. కాబట్టి ఈరోజు విజయం సాధించగలిగా ఉన్నటువంటి నమ్మకం, ఆ విశ్వాసం నాకు కలగడానికి వాళ్ళందరూ కూడా ప్రేరణ. ప్రధానంగా మీరు జర్నలిస్ట్కి సంబంధించి వృత్తిలో పనిచేశారు, మరి జర్నలిస్టు సమస్యలు మీకు అన్నీ తెలుసు, వాటి గురించి ఏమన్నా ప్రస్తావించేటువంటి అవకాశం ఉందా అసెంబ్లీలో? ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావనకి ముందు అధినాయకుల అనుమతి ఉంటుంది, అవసరం ఉంటుంది. కాబట్టి అధినాయకుల దగ్గర అయితే ప్రస్తావిస్తా. ఫీల్డ్ లెవెల్లో పనిచేసినటువంటి జర్నలిస్ట్ కష్టాలను నేను తెలిసిన వ్యక్తిగా నేనైతే వీలైతే చెప్పి, అవసరమైతే ఈ సమస్య పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ దీంట్లో ఉన్నటువంటి లోతుపాతుల్ని వాస్తవాలని చెప్పడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఇది మొత్తానికి ఏదైతే పూతలపట్టు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ సాధించినటువంటి ఒక జర్నలిస్టు వృత్తిలో నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డాక్టర్ మురళీమోహన్ యొక్క అభిప్రాయం. మొత్తానికి ఈ గెలుపును అంకితము ప్రధానంగా చంద్రబాబు నాయుడుకి లోకేష్కు ఇస్తూనే, మరోవైపు ఈ గెలుపు అనేటువంటిది నియోజకవర్గంలో నుండి ఒక పక్క పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా మరోవైపు ప్రజలు కావచ్చు, అందరి సమిష్టి కృషి ఫలితంగానే ఇలాంటి విజయం సాధించడం జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గం అనేటువంటిది ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి రైతులకు ఎన్నో మేలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి ఒక విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పూతలపట్టు నియోజకవర్గం నుంచి.